ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక అమ్మవారు ఈరోజు మనకు వాగ్దానం అనేది ఏమిస్తున్నారంటే, తల్లి ఈ పంచమి రోజున అమ్మ ఇస్తున్న వారాహి వాగ్దానం ఇదే. నీకు మనసులో ఎన్నో బాధలతో నువ్వు కృషించిపోతూ ఉన్నావు. వేడిసెగలాంటి బాధలు తట్టుకోలేకపోతున్నావు. అలాంటి నీకు తీయటి వార్తలు అందజేస్తాను. నాకు అంత అదృష్టం ఎక్కడమ్మా, నాకు అలాంటి వార్తలు వింటానా, నాకు కూడా అలాంటి అదృష్టం ఉందా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. కాబట్టి తప్పకుండా నీకు ఉంది అని చెప్పడానికే వచ్చాను. ఎప్పుడు కూడా నువ్వు నా మీద భక్తితో ఉన్నావు. ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించే ఆలోచనలు నీకు సానుకూలంగా ఉండాలి. నీ ఆలోచనలే నీ జీవితానికి ఆధారం అవుతాయి. ఎప్పుడూ మంచే జరుగుతుంది, మంచి మాత్రమే జరుగుతుంది అని అనుకూలమైన ఒక వార్తలు అనేవి నువ్వు మనసులో నుంచి రావాలి. నీ మనసులో నిలుపుకోవాలి. నీ మనసులో గట్టిగా పదవిపరుచుకోవాలి. ఇప్పుడు ఉన్న భారం అంతా తలుచుకొని భయపడవద్దు. నా బిడ్డమైన నీకు, నా భక్తునమైన నీకు ఎందుకు చెప్పు దిగులు? అంతా నేను మంచిగా నీకు చేస్తాను. నువ్వు ఎన్నో నా నామస్మరణ చేస్తూ నన్ను ఆరాధిస్తూ ఉన్నావు. ఎప్పుడు పంచమి వస్తుందా, అమ్మని ఎప్పుడు ఆరాధిద్దామని నువ్వు ఎదురు చూస్తూ ఉన్న నీకు ఎలాంటి కష్టము బాధలు లేకుండా చేస్తాను. నువ్వు గొప్పగా బతకాలని ఎంతో కష్టపడుతూ ఉన్నావు. కానీ ఈ లోకంలో ఉండే జనం మాత్రం మంచిగా గొప్పగా బ్రతికేవాళ్ళని చూసి అసూయపడుతూ మాట్లాడతారు. తక్కువగా చేసి హేళన చేస్తారు. ఈ మనుషుల లోకమే అంతే. నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు. వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకుంటే జీవితంలో ముందుకెళ్ళలేవు. కాబట్టి మాట్లాడే వాళ్ళని మాట్లాడిని, నువ్వు చేసే పని మాత్రం చక్కగా చేసుకుంటూ వెళ్ళు. నీ మనసుకు న్యాయం ధర్మం అనిపించేవి తప్పక చేసుకువెళ్ళు. నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. తప్పులు చెప్పడానికి చాలామందే ఉంటారు, కానీ ఆ తప్పుల్ని మన్నించడానికి మాత్రం నిన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎప్పుడూ వదులుకోవద్దు. ఒకే కారణం ప్రేమ, అభిమానం ఇవన్నీ ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించు. ఆ గుణం అనేది నీలో పెంచుకో. ఎలా జీవిస్తున్నావు అనే వాళ్ళకు కూడా బాగా బ్రతికి చూపించు. వాళ్ళకి సమాధానం నీ యొక్క గెలుపుగా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వుగా జీవించటం నేర్చుకో. నిన్ను కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. కానీ వాటన్నిటికీ దిగులు పడకూడదు. జీవితం నీలాగా నువ్వు అనుకున్నట్టే ఉండదు. ఎలా కాలం చెబితే అలా వెళ్తూ ఉండాలి. అందంగా మాట్లాడటం ఒక కళ, కానీ మాట్లాడకుండా ఉండటం అది మహాకళ. అది తెలివైన వాళ్ళ కళ. కాబట్టి ప్రతి విషయానికి వాగ్వాదం చేసుకుంటూ ఉండక మౌనం వహించు. నీ మనసును ప్రతిరోజు గమనిస్తూ ఉండు. నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకో. ప్రశాంతంగా ఉంచుకొని నీ యొక్క మాటలు కూడా అందంగా ఉంటాయి. నిన్ను అవమానించే వాళ్ళని తలుచుకుంటూ ఎప్పుడు కూడా బాధపడవద్దు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నిన్ను చూసి ఆశ్చర్యపడేలా ఒక మహాశక్తి నీలో ఉంది. అదే ఈ వారాహి. వాళ్ళ ముందే ధైర్యంగా నిలుపుతాను. నన్ను స్మరిస్తున్నా నిన్ను అంత తేలిగ్గా చేయి వదులుతానా చెప్పు? అనంత దైవం మీద నమ్మకం ఉంచి, అలాగే నీ మీద నువ్వు కూడా నమ్మకం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరు నిన్ను కాపాడరు. నీ సమస్యలకు కాపలాగా నువ్వే ఉండాలి. నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. నువ్వు నమ్ముకున్న నమ్మకం నిన్ను కింద పడకుండా పైకి లేపుతుంది. జీవితంలో ఎదగాలి అనే వాళ్లకు కిందకు లాగాలి అనే ఒక గుంపు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ ముందు నిఠారుగా లేచి నిలబడాలి. అదే విజయవంతమైన జీవితం అనిపించుకుంటుంది. ఏదో జరుగుతుంది అని ఆలోచించే బదులు దాన్ని ముందుకెళ్ళి ఢీకెట్టు చూడు. గెలిస్తే విజయం, ఓడిపోతే అనుభవం. నిన్ను నిరాకరించిన వారి దగ్గర కావాలనుకున్నదే ఉంటుంది. అదే నీ జయం తల్లి. జీవితంలో బాధింపు పడేవాళ్ళు పాపం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు మనసు పక్వం చెందినట్టు. ఇప్పుడు నువ్వు పక్వం చెందావు అని అర్థం. ఈ యొక్క పక్వం చెందటం వల్ల నీ జీవితం సరైన దారిలో వెళ్తుంది. ఏదైనా సాధించే ధైర్యం నీ మనసులో ఉంటుంది. నీ జీవితంలో నువ్వు అనుభవించే చెడు అంతా పోయి తీయటి తేనె లాంటి శుభవార్తలు నీకు రాబోతున్నాయి. నువ్వు కోరింది చేరే కాలం తప్పక వస్తుంది. నీ జీవితం నా వాక్కులు ఫలించే రోజులు ఉంటాయి. ఎందువల్లంటే ఈ వారాహి ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది కదా. తప్పకుండా ఈ పంచమి నుంచి నీకు మంచి రోజులు వస్తాయి.
పంచమి రోజున నా దర్శనం చేసుకో, నా స్మరణ చేసుకున్న నీకు తప్పకుండా అంతా మంచిగా జరుగుతుంది. ఎవరు కూడా నీకు శత్రువులుగా ఉండరు. శత్రువులు అన్నవాళ్ళు కూడా మిత్రులను చేస్తాను.